నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. మండల కేంద్రమైన చాగల్మరిలోని ముత్యాలపాడు బస్టాండ్లో ఈరోజు భూమా అఖిలప్రియ గారు ఇంటింటి పర్యటన చేశారు. ఈ పర్యటనలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ బాషా గారితో పాటు ముల్లా అజీం, షేక్ కరీముల్లా, సల్లా నాగరాజు, మహబూలాల్, ఎంఎండి రఫీ, ముల్లా గఫార్, ఎక్స్ వార్డు మెంబర్ మహబూబ్ బాషా, రసూల్ రెడ్డి, శెట్టి నాగరాజు, భూమా అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మార్పులు చేర్పులు చూస్తుంటే వైసీపీ నాయకులు అన్నీ సర్దుకొని వెళ్ళిపోవడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు. సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తంలో అయితే మొదలు పెట్టినారో ఆ స్లోగను నిజంగా అంటే అది మా ప్రచారంకి బాగా పనికొస్తుంది. మీరందరూ అన్ని సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా అండి. తప్పుడు కేసులు మా మీద పెట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి కేసులు వేయించుకోవడానికి సిద్ధంగా అండి. మరి అరాచకాలు చేసిన వాళ్ళు రేపొద్దున మీరు ప్రజలకి బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా అండి. ఇవన్నీ కూడా మా స్లోగన్ కి మా ప్రచారంకి బాగా పనికొస్తున్నాయి. ఈరోజు మీరు చేసే అరాచకాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, మీకు ఇన్ని సంవత్సరాలు దాదాపుగా 30 సంవత్సరాలు మీకు చాకరీలు చేసి మిమ్మల్ని మోసి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా మీతో పాటు ఉండి నడిచి ఈరోజు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఒకటి, కార్యకర్తల దగ్గర ఉన్న ఆస్తులు భూములు లాక్కోవడం అనేది నీచమైన రాజకీయాలు మీరు చేయడంతో మీ కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు మీకు చేసిన వాళ్ళే ఈరోజు మనసు విరిగిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే, భూమా కుటుంబం నుంచి మేము వస్తేనే కార్యకర్తలను కాపాడుకోగలుగుతాము, గ్రామాలలో నాయకత్వం కాపాడుకోగలుగుతామనే ఒక నమ్మకంతో ఈరోజు అందరూ కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఈరోజు ఎంతమందినైనా సరే ఎవరినైనా సరే మరి ప్రజలకు మేలు చేయాలనుకున్న వాళ్ళు, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలనుకున్న వాళ్ళు, మా మీద నమ్మకంతో వచ్చే వాళ్ళు ఎంతమంది అయినా సరే ఎవరైనా సరే తీసుకోవడానికి మేము సిద్ధం. కానీ ఈరోజు మీ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, అధికారం పార్టీలో ఉండి ఎమ్మెల్యేలకు మీరే, ఎమ్మెల్సీలుగా మీరే, మంత్రులుగా మీరే, ముఖ్యమంత్రిగా మీరే, ఎంపీలు మీరే, అన్ని వైసీపీ నాయకులు సంపాదించుకున్న పదవులు కూడా ఈరోజు కార్యకర్తలని ప్రజలని మార్పు తీసుకురాలేకపోయినారు. మీరు ప్రజలందరూ కూడా మీరు 5 సంవత్సరాలు చేసింది శూన్యం, మీరు అభివృద్ధి చేసింది శూన్యం, కార్యకర్తలను కాపాడుకుంది శూన్యం. సో ఏది మీరు చేయలేదు కాబట్టి 5 సంవత్సరాలు అధికారం వస్తే మీరు ఏ విధంగా తయారవుతారు, మీ మెంటాలిటీ ఏంటనేది ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చుక్కలు చూపించారు ప్రజలకి. ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు చుక్కలు చూపించినారు. అమ్మో బాబో మళ్ళీ వీళ్ళు వస్తే మా పరిస్థితి ఏందనేది భయపడేలాగా చేసినారు. ఈరోజు అందరూ మా దగ్గరకు వస్తున్నారు. ఈరోజు కుటుంబం అంతా మీరందరూ కూడా కార్యకర్తలు కాలు పట్టుకున్నా కూడా చీతు అని మిమ్మల్ని కాదనుకొని మా దగ్గరకు వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రచారం తిరగాలనుకుంటున్నారు? ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్క గ్రామంకి తిరుగుతాడంట, తిరిగి కార్యకర్తలకు ఏం ధైర్యం చెప్తున్నాడు? ఇన్ని 5 సంవత్సరాలు మిమ్మల్ని పట్టించుకోలేదు, తప్పైపోయింది, క్షమించండి,
ఇప్పుడు చేయండి, వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నాడంట. ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని? మీ మాట మీద ఎందుకు గౌరవం ఉంటుంది? మీరు కాదు ఎమ్మెల్యే, మీ కొడుకు ఎమ్మెల్యే. మీ కొడుకు ఆ ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని అరాచకాలు చేస్తున్నాడు అనేది ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ సొంత కొడుకునే నువ్వు కంట్రోల్ చేయలేకపోయినావు. ఇప్పుడు కార్యకర్తలు నేను కాపాడుకుంటానని చెప్పి కొత్త డ్రామాలు మొదలు పెట్టినారు. సో దయచేసి ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. ఈ నెల రోజులు ఏదైతే పొడిగించినారో ఈ నెల రోజుల్లో ఎంతమంది పార్టీ మారుతారని చెప్పి ఇద్దరు కూడా టెన్షన్ పడుతున్నారంట. దయచేసి మీరు టెన్షన్ పడకండి, మీరు డిసైడ్ అయిపోండి. ఈసారి తప్పకుండా మీరు రారు, వచ్చేది మేమే, వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, గెలిచేది మేమే. రేపు పొద్దున అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం. దానికైనా మీరు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.